తాడేపల్లి రంగనాయక స్వామి గుట్ట మీద చిన్న అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నాము. అది చిన్న వీడియో రూపంలో మేము తీయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. అక్కడ పైన మా అబ్బాయి ఒకడు ఉంటాడు పైన, వాడిని కనిపెట్టడమే ఇది టాస్క్. వీడియో ముందుగా నువ్వు ఫాస్ట్ పోవాలి, వాళ్ళకంటే ఫస్ట్ మనమే పోవాలి. నువ్వు వీడియోల మధ్యలో కనిపిస్తుంది. సో వెల్కమ్ టు విలేజ్ డేర్ బాయ్స్. ఈరోజు జడ్చెల్ల గుట్ట పైన ఒక పర్సన్ ఉన్నాడు, శివాని. సో ఆ పర్సన్ నేను పట్టుకోలే, వాడు ఈడ దాక్కుంటాడు తెలియదు. సో దానికోసం మేము అంటే రెండు జతమో ఎక్కడ ఉన్నారంటే అటు సైడ్ ఉంటాడు, వేరే ఇంకొకటి స్టెప్స్ ఉన్నాయి, అటు సైడ్ నుంచి వెళ్తున్నాం. మేమేమో జడ్చెల్ల మన పాత బస్ స్టాండ్ ఉందా, దాని నుంచి మేము ఇక్కడ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్టెప్స్ పైన ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్నాం. ఇంకొక ఇద్దరు ఉన్నారు అక్కడ పైన ఉన్నటువంటి శివ అనే ఒక వ్యక్తి. ఇక్కడ అంటే మేము ఒక టైమింగ్ అనేది పెట్టుకున్నాము అతన్ని పట్టుకోవడానికి. 1 అవర్ లో అతన్ని మేము పట్టుకోవాలి. సో మేము అలా అతన్ని ఎలా పట్టుకుంటామో, ఈ గుట్ట యొక్క అందాలు కానీ, ఈ యొక్క రహస్యాలు కానీ, గుట్ట గురించి ప్రత్యేకత గురించి చెప్పుకుంటూ మేము వీడియో తీసుకుంటూ ముందరికి వెళ్తాము. సో ఫ్రెండ్స్, వాచ్ టు మై ఛానల్ విలేజ్ డేర్ బాయ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ముందరికి వెళ్దాం. టైమింగ్ ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ నౌ. ఓకే, అదా వాళ్ళు స్టార్ట్ అయ్యారంటనా? స్టార్ట్ అయ్యారంట వాళ్ళు కూడా. మేము స్టార్ట్ అయినాం బ్రో, మీరు కూడా అక్కడ నుంచి స్టార్ట్ కానీ అని చెప్తున్నారు. ఓకే రైట్. ఓకే, స్టెప్స్ ఎన్ని ఉంటాయి? స్టెప్స్ ఉండొచ్చు బ్రో. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే నాకు తెలిసి ఒక 500-1000 ఉంటాయి మామూలుగా. ఇక్కడ నుంచి అక్కడ వరకే, 5 వరకు చూడాలి. దమ్ వస్తుంది అసలు స్టెప్స్ చూస్తే. అసలు దమ్ వస్తుంది కాదు బ్రో, అడ్వెంచర్. మా తమ్ముడు చంపేస్తున్నావు. చెమటలు వచ్చినాయి. అసలు ఎన్ని స్టెప్ ఎక్కినావు, 5 కూడా ఎక్కినామో లేదా కానీ సరే అయినా అక్కడ వెళ్ళాలి. ఇక్కడ బాబ్. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కినావు గుట్ట నువ్వు? ఇంతకుముందుకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఎక్కాను బ్రో. కానీ ఈ స్టెప్స్ నుంచి ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఇక్కడ ఈ గుట్ట బ్యాక్ సైడ్లో ఇంకో స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుంచి మామూలుగా ప్రతిసారి వెళ్ళేవాని. కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి. ఏంది ఇంత అయితే స్ట్రేట్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇట్లా ఉంటా స్టెప్స్ కూడా? అక్కడ నుంచి ఇంత మరి ఇంత ఉండవు బ్రో. అక్కడ నుంచి కొంచెం ఫ్రీ ఉంటాయి. అంతేనా? మరి చాలా ఘోరంగా ఉన్నాయి. ఎక్కువైతుంది అనుకుంటా. అయినా వీల్ ట్రై. లెట్స్ గో బ్రో. ఇక్కడ నుంచి సాధించి తీరాలి. అక్కడికి వెళ్ళాలా? ఇక్కడ నుంచి రూట్ చేంజ్ అన్నారు కదా, ఇటు సైడ్ ఆ రూట్. ఇక్కడ మీదకి వెళ్ళాలనుకుంటా బ్రో. ఇంకా పైకి వెళ్ళాలా? ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కదా, రివర్స్ కనిపిస్తున్నాయి కదా. రైట్. ఇటు నుంచి వాళ్ళ ఒక్కసారి ఈ స్టెప్ చూడండి, ఇంత ఘోరంగా ఉన్నాయంటే. అసలు స్ట్రేట్ ఉన్నాయి, దమ్ వస్తుంది. బస్ స్టాండ్ నుంచి ఇక్కడ చూపిస్తాను, ఒక్క నిమిషం. అసలు ఎంత బాగుంది పోయిరా. ఇక జడ్చెల్ల బస్ స్టాండ్ ఇక్కడనే దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచే మనకు రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ పక్క కనిపిస్తుంది. రోడ్డు ఇక్కడ ఒకటి సీసీ రోడ్ వేసారు,
దానికి స్టేట్ కోసం ఎట్లుంటాయి. ఇక్కడ స్వామివారు కూడా ఉన్నారు. సో స్వామి పేరు ఏం పేరు? విష్ణువతారం ఉన్నాడు. ఓ మొత్తం బండ ఉంది, జారేటట్లుంది కదా బ్రో. బ్రో ఏం కాదురా, జారుతుంది బ్రో. నాలాకరా పోవడానికి అయితే వస్తలేదు బ్రో. మొత్తం అయితే ఇగో జారుడు బండ లాగా నువ్వు భయపడుతున్నా? నేను విన్నా. నువ్వు ఉన్నావేం కానీ నాకు ఇక్కడ రావాలంటే ఇప్పుడు నేను వస్తలేనా? నువ్వు నాలాకరా? టైం అయిపోతుంది బ్రో. నువ్వు మరి నేను అవుతున్నా కదా. ఒక్క నిమిషం. నేను మొత్తానికి ఆడ కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు రోడ్ దొరికింది ఒకటి. వాళ్ళు ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes ఉంటుంది. వాళ్ళు గుట్ట పైపోయారు. సరే రే, గుడి ఉందా? ఇదేనా సాయిబాబా గుడి? ఇక్కడ వరకు పోవాలి. అక్కడ ఉంటాడు శివ. ఓకే వాళ్ళ బ్రో మధ్యలో అమ్మవారు ఉన్నారా? జాతర అయితే అవుతుంది. జాతర అవుతుంది బోర్దా, జాతర అవుతుంది. ఇంకా బోనాలు ఏమైనా జరుగుతాయా దోస్? లేదా అని పరిస్థితి ఏంది ఇంతవరకు అప్డేట్ లేకపోయా. ఏం గుడి? నేచర్ అసలు మధ్యలో గుళ్ళు ఉన్నాయి వాళ్ళకు. చెప్పండి, వాళ్ళకి దగ్గర పోయేటప్పుడు గుళ్ళు ఉన్నాయా? అరే వాళ్ళు పోయేటప్పుడు మొత్తం స్టెప్స్ ఉంటాయి కదా. అవునా? ఓరి దేవుడు. అరే ఇందులో వావ్ 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 గాలి వస్తుంది. చల్లగా ఏముంది బ్రో? చిన్న బాట ఉంది కానీ మాకు కొంచెం భయం కూడా అవుతుంది. ఎందుకంటే గుట్టల మధ్యలో మాకు అసలు ఏమన్నా చిరుతలు పులులు పరిస్థితి ఏంది? సింహాలు మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఈ గుట్ట మొత్తం చిన్న బాట ఇది. అరే రాజా, ఇది ఇట్లకెళ్ళి ఎవరైనా పోతారా? మనుషులు పోతారా? పోతారా? అరే ఇదేందిరా, మొత్తం పొదలే ఉన్నాయిరా. ఓరి అమ్మా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గుట్టకు రండి. నీకు ఒకటి అర్థమైతే లే రాజు, సాధించండి. నీకు ఒకటి అర్థమైతే చెప్పు. లైక్ ఇలా రెగ్యులర్గా నడుస్తురు బ్రో. శ్రావణ మాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో మాత్రం థర్టీ 30% పైకి వచ్చేసాం. మా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా దొరకట్లేడు. ఇంకా పైకి వెళ్తున్నాం. అతి పురాతనమైన మెట్లు ఇవి. స్వామి మెట్లే కాదు. స్టార్టింగ్లో ఫ్రెండ్స్ మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ ఇదే బాటకేంచి వస్తుంటిమి. చిన్నప్పుడు ఇక్కడ నుంచి కింద పడిపోయే వాళ్ళని భయం వేస్తుంది.
ఎంత బాగుంది ఇక్కడ నేచర్, చాలా అంటే చాలా బాగుంది. వావ్, వస్తుంది చాలా అంటే చాలా బాగుంది. ఈ పొదలేంద్రా, కింద చూడు పొదలు చూడు. చెట్లు రావాలంటే చిన్న పిల్లలు చూసిరా అనుకో ఎలా బ్రో? ఓ ఓ ఓ ఏంటి పాము ఏది? ఏం కాదు కొంత పామా ఏది? పోయిందా? ఏం పాము? ఏదో పాముదా. నిజం చెప్పరా? పాము ఫ్రెండ్స్, మేము పామును కూడా లేకుండా ముందరికి వెళ్తున్నాం. పాములు ఉన్నాయరా? చూసినా పాము అది వచ్చినా దాబ్రో, వాళ్ళు మనం ఒకటే ప్లేస్ కలిసి పాము చూసినావా? ఉండే దాబ్రో నువ్వు కొంచెం అంతేనా? నీ ముందే చూసి పోరా బాబు. దెచ్చలగుట్ట మీద ఇంత అసలు ఏమనుకున్నా దొరికినా వాళ్ళు వెళ్ళిరంట నాకు పెట్టినట్టు పెడితే ఇప్పుడు ఉన్నాను ఈరోజు. అరే ఇదేంది? అబ్బా, ఓహో దేవా దేవా దేవా, ఏంటి ఇది? ఇక్కడ దేవుని శిల్పాలు కూడా చెక్కారు. వాస్తవానికి నీకు ఒకటి చెప్పానా? రాజా, నువ్వు ఎక్కడో పోయినట్టు కనబడుతున్నావు భయ్. చెట్లలో ఏంటా ఇది పొదల్లా? అరే యాక్చువల్గా మనకు కూడా కొంచెం యాక్చువల్లీ సాయిబాబా కుండల వాడ గోవిందా గోవిందా రాసింది. సరే, ఇక్కడ బండల పైన కూడా కొన్ని పేర్లు రాసుకున్నారు. అది ఏందో తెలియదు మొత్తానికి. అబ్బో, నాది యాక్చువల్గా షూ వేసుకురావద్దు కదా బ్రో. ఇక్కడ పుట్ట చూడు, పుట్ట కానీ అంత క్లియర్గా లేదుగా. మేము కూడా వచ్చి ఉంటాం, ఇక్కడనే కలుస్తుంటే. మేము మధ్యలో కొంచెం బాటను మిస్ అయ్యి మధ్యలో వేరే దారికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ మా వాళ్ళు మాకంటే ముందుగానే పైకి రీచ్ అయ్యారు. అక్కడ ఉన్న వ్యక్తిని మరి పట్టుకున్నారా లేదా మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా. సో మేము కూడా అతని కొరకే వెళ్తున్నాము, కంపల్సరీ పట్టుకుంటాము. సో మీరందరూ కొంచెం భరిస్తుందా మమ్మల్ని అందరికి తీసుకుపోతారని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, వెళ్దాం. ఓకే, లెట్స్ గో. మనం రీచ్ కావాలంటే మనకు ఇంకా కొంచెం టైం పడుద్ది. ఊరిని ఈ పొదల పోతే ఇంకా చాలా దూరం ఉంది బ్రో మనకు. మనం రీచ్ కావాలంటే ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్, చూడాలి ఇప్పుడు. ఊరిని మనము అది కాదు, మనం ఏం చేసేది ఉందంటే, వాస్తవానికి మనం ఇట్లా వచ్చినట్టు ఆడ కాడ పడకున్నట్టు ఈ పాటికి మనం కూడా పైకి వెళ్ళవాలేము, అంతేగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, మనం చేసింది ఏంటంటే మనం చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్నాం, చూసావా? అక్కడ అసలు ఎంత ఆహ్లాదంగా, ఎంత బాగుంది తెలుసా నీకు? ప్రశాంతం. ఇక్కడ కలుస్తుందా? ఇక్కడ ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మా వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడ కింది వరకు ఉంటారు. ఈ మెట్లు వాళ్ళే ఇక్కడ నుంచి వచ్చినాం. సో మేము కూడా చూడండి ఇక్కడనే కలుస్తుంది. ఒక్క నిమిషం, రెడ్డి వాళ్ళ డాడీ వచ్చేస్తున్నా వాళ్ళ డాడీ. ఓరి, ఇంకా చాలా స్టెప్స్ ఎక్కాల్సి వచ్చింది కదా. మనం గుట్ట మీద ఉన్నాం కాబట్టి, మనం పున్నతున్నాం కాబట్టి మనకు కింద కూడా తెలుసు. చూసినావా అప్పుడే దీపురా, ఎంత బాగా వచ్చింది రాడా? అదే ఓన్లీగా జచ్చల ఎండ కొడుతుంది, గుట్ట మీద ఎండ కొడతలేదు. చూడు బ్రో, ఒకసారి చూడు. అంతేగా, అవు కదా. ఒకసారి ఆ వీడియో కూడా ఇది కూడా యూజ్ చేసుకోవాలి బ్రో, మంచి పాయింట్స్ ఉంటాయి మన లోపల. రైట్. హరి గోవింద గోవింద పాప వినాశక గోవింద. ఇక్కడ నుంచి నామాలు స్టార్ట్ అయినట్టున్నాయి. శ్లోకాలు బాగుతున్నా బ్రో. పాప వినాశక గోవింద, పాయి మురారి గోవింద. ఓ రక్షిత రక్షిత. నిన్న మొన్న నడిచినట్టుండు ఇట్లకెళ్ళ కదా. ఇప్పుడు రేపు మొత్తం ఏముండదు బ్రో, మొత్తం క్లియర్ అవుతుంది. సాటర్డే నుంచి శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉత్సవాలు. ఇవన్నీ క్లీన్గా అయిపోతాయి. నేను అక్కడ పోతే అక్షర పైకి పోయిన మేము చిన్నప్పుడు చాలా చాలా ఇష్టంగా తింటుంటే. ఏం పనులు రావణ పనుల
నవరత్నాల పండ్లు చాలా ఇష్టంగా తింటుంటివి, బాగుంటాయి టేస్ట్. అవురా దూపు అవుతుందిరా. భయపడకు బాబా, చెమటలు వస్తున్నాయి, దూపు అవుతున్నాయి. ఎట్లా పోటీ ఓడని ఈ టాస్క్ ఎక్కడ ఉంది? దగ్గరికి వచ్చినట్టును. అరే వాడు ఇట్లకి వెళ్ళామో దాక్కోవాలి చూడా. వాడా వాడు పెరిగిపోతున్నా వాడు. ఏహే ఇట్లాంటివి రావాయి, వాడు దాక్కుంటా అని చెప్పిండు. పద పద పద, దగ్గరికి వచ్చినాం కదా, నేనే కదా. వాళ్ళు ఒకటి వీడియో పెట్టుకున్నారు, ఏం స్టార్ట్ చేయాలి అది. ఓ చూడండి మెట్లు అసలు ఏదైనా తిరుగుతుంది, ఈయన తిరుగుతుంది, ఈయన తిరుగుతుంది, అసలు అర్థమైతే లేదు మెట్లు. నేనైతే దగ్గరికి వచ్చిన, కొంచెం దగ్గరలో ఉన్నా. అమ్మా దగ్గరికి వచ్చినాము. దగ్గరికి వచ్చినాము. మా బ్రదర్ చూడు ఆ నవరాత్రి పండుగ జరిగిండు. అరే రారా బాబా. వస్తున్నా. పైకి వెళ్తాం. మొత్తం మీద అయితే గుట్టకు ఏవలో ఉన్నాం, వస్తున్నాం. వచ్చినాం గుట్ట మీద, అక్కడిక్కడ మొత్తం మీద. వెతకాలి గుడి. టైంకి వచ్చినా మొత్తం మీద. ఫ్రెండ్స్ ఇంకొక 7 minutes ఉంది. ఆ 7 minutesలో అతను ఎక్కడ ఉన్నాడని వెతికి పట్టుకోవాలి. ఓకే రైట్. ఇది వచ్చి మన కోనేరు. ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యమని పెద్దల నుంచి చెప్తున్నారు. ఇక్కడ చిన్నప్పుడు చాలాసార్లు స్నానం చేయడం జరిగింది. మేము మీకు టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ని వెతికినాక టెంపుల్ దగ్గరికి మేము వెళ్తాం. ఏడ ఉన్నారా బాబు వీడు? ఎడ కనబడతలేడు. అరే నువ్వు దొరకు మనం బాబా పప్పు ఇంతకుముందు నేను ఎక్కింది కదా. వెళ్ళారా చెప్పు బాపో. పప్పు నా చెప్పులు తాడతాయిరా. రే 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 తగ్గిలే ఏడదాయండ్రా వీడు. అరే ఉన్నాడారా? దొరికిందా? ఏడదాయండ్రా వాడు. ఇట్లెక్కి ఎలా ఉంటారా వాడు? ఏడు ఎక్కడ పోయినా పోయాడు, దొరకలేదా? అక్కడ చూసారా చెట్లు? చూసారా ఎక్కడ? ఈ గుట్ట పైకి చూసారా? కోతుంది కోతుంది అక్కడ కోతి. అరే ఉంటే గంటలో ఉండొచ్చు రాడు, ఆ సైడ్లో ఉండొచ్చు కదా. నాకు తెలిసి గంటలోనే ఉంటుంది వాడు ఉంటే. వెళ్ళండి ఫాస్ట్ 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 ఫాస్ట్. నేను ఇక్కడ వెళ్తాను. నేను వాడు ఎట్లకి ఉన్నారు రాడు? మళ్ళీ అటు ఇటు పోయినా మళ్ళీ అక్కడికి మన సైడ్ అదర్ సైడ్ ఏది మళ్ళీ రాడు. అరే ఇది గుండం కారా అప్పుడు ఇందులో కూడా లేనట్టుంటారు రావుడు. ఎడతాంటారు రావుడు. అప్పు దొరికింది
బ్రో బ్రో కళ్ళది బ్రో బ్రో నా విరేది బ్రో దొరికాడు ఎక్కడ దొరికినాడు ఇక్కడ దొరికిండు అరే దొరికిండు బ్రో టైమింగ్ చూడు 10 minutes కాలేదు 10 minutes కాలే హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ డేర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. మేము ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మేము దీంట్లో మాకు తోచిన కొన్ని డేర్స్ కానీ కొన్ని అద్భుతమైన ప్రదేశాలను కానీ చూపించడం జరుగుతుంది. మేము కూడా మాకున్న టైంలో మేము కేటాయించి వీడియోస్ చేసి ముందుకు సాగాలని మేము ట్రై చేస్తున్నాం. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే బాయ్.